నమస్తే ఆంటీ. నమస్తే అమ్మ. ఇప్పుడు హైదరాబాద్‌లో మనకి ఎక్కడ చూసినా కో లివింగ్ అని ఎక్కువైపోయింది. కో లివింగ్ అంటే అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి ఉండొచ్చు అని చెప్పి ఓపెన్‌గా పెట్టున్నారు. అబ్బాయిల హాస్టల్స్ వేరే ఉండేవి ఒకప్పుడు. అమ్మాయిల హాస్టల్స్ వేరే ఉండేవి. ఇప్పుడు ఏమంటే కో లివింగ్ అని చెప్పి ఇద్దరు కలిసి ఉండేలాగా ఇస్తున్నారు హాస్టల్స్. దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నాం అంటే అట్లా ఇవ్వడం అయితే కరెక్ట్ కాదనుకుంటున్నాం. అమ్మాయిలకు అలా ఉండాలి, అబ్బాయిలకు అలా ఉండాలి. ఇట్లా అంతా ఘోరంగా చేస్తున్నారు. అది వాయి వరుస లేకుండా ఒక అన్న చెల్లెలు అనుకోకుండా అంతా ఇట్లా జరుగుతుంది ప్రపంచం మీద. ఇద్దరు ఒక్కో దగ్గర ఉండు అట్లా ఉండడం అయితే కరెక్ట్ కాదు. రెండొకటి ఏంటంటే తల్లిదండ్రులకి ఏం చెప్తున్నారంటే మేము చదువుకుంటున్నాము, మేము హాస్టల్లో ఆ పని చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం, మేము మాకేం ఇబ్బంది లేదంటారు, కానీ చేసే పని అనేది చేస్తున్నారు. కరెక్ట్ కాదు నాన్న, అది కరెక్టే కాదు. అసలు తల్లిదండ్రులు మోసం చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ నమ్మిన వాళ్ళని కూడా మోసం చేయడం కూడా కరెక్ట్ కాదు. పెట్టొద్దు అసలు అట్లా పెట్టద్దు. అమ్మాయిలకు అలాగ ఉండాలి, అబ్బాయిలకు అలాగ ఉండాలి. అట్లుంటేనే బాగా.